హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ మన వీడియో టాపిక్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే, మనము మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలుసు కదా, నేను కొరుట్లలో ఉన్నానని. ఇప్పుడు కొరుట్లలో వచ్చేసి మనము ఇంకా ఇప్పుడు ఏ షెడ్లో ఉన్నామంటే, మనము వినీష్ కలర్స్ అని మనకు కొరుట్లలో వచ్చేసి ఇదే ఫస్ట్ టైం వాళ్ళు ఎక్సలెంట్ మోడల్స్ అండ్ మస్తు సూపర్ ముంబై మోడల్స్తో కూడా రావడం జరిగింది. కాబట్టి నేను మాత్రం మీకు నేను కూడా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఇప్పుడు మనకు వచ్చేసి మన పీకే బ్లాగ్స్ ఛానల్ పేరు. మన కోరుట్ల మొత్తం మన ప్రణవనే మొత్తం కవర్ ఇస్తాడు. కాబట్టి ఒక్కసారి అన్న కూడా చెప్పు అన్న. ప్రణవ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ సంతోష్ లాక్స్. అన్ననైతే వరంగల్ నుంచి మన కోరుట్లనైతే వచ్చిండు. ఇక అన్నకైతే మనం ప్రతి ఒక్క షెడ్యూల్ పెడదాం. అన్న దాంట్లో కూడా ప్రతి ఒక్క వీడియో మనకి ఎట్లా సపోర్ట్ చేస్తారు అన్న అని కూడా సపోర్ట్ చేయాలి. ఓకే, వీడియోని అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మస్తు హైలైట్ మోడల్ ఉన్నాయి. అంటే నేను చేసిన వీడియోల కంటే ఇక్కడ ఇంకా ఫినిషింగ్లు అయితే అయినాయి. ఇలా చూసేయాలి. చలో ఇప్పుడు మేము ఇద్దరం కలిసి మాత్రం ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాము. అన్న ఏమంటాడో చూద్దాం మరి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం బ్యాక్ కెమెరా ఇప్పుడు ఇద్దరం కలిసి చేసినామంటే మాత్రం దుమ్ము లేపి దంచి కొట్టుడే. మనం చూద్దాం ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఇప్పుడు మనం వచ్చేసి మన వినీష్ కళా ఆర్ట్స్ కొత్తగా పెట్టిన మన కోరుట్లలో మనము ఇక లోపలికి పోయి షెడ్లో మొత్తం చూద్దాం. మన పీకే బ్లాగ్స్ ప్రణయన కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మొత్తం అన్న ద్వారా మాత్రం మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా నేను అన్న మొత్తం కలిపి ఇద్దరం కలిసి మాత్రం ఈ వీడియోలో మాత్రం కంపల్సరీ చేస్తాం ఎక్స్ప్లెనేషన్ అనేది. చలో ప్రణవ్ అన్న. ఫ్రెండ్స్, ఆ వీడియోని అయితే స్కిప్ చేయకూర్రి. అంటే మన ఎపిసోడ్ల కంటే ఎపిసోడ్ అయితే వేరే స్పెషల్ అన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు. బొంబాయి మోడల్ అయితే మనం లాస్ట్ టైం అయితే ఫినిషింగ్ లేదు, ఈసారి ఫినిషింగ్ కూడా అయిపోయినాయి. మనకు గణపతులు అయితే వచ్చేసి అట్లనే ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. గణపతి అయితే మనకు ఈసారి ఇంకా ఆర్చ్ కూడా పెట్టారు. ఆర్చ్ అయితే మనకు ఇది వచ్చేసి సైడ్లోకి ఇట్లా మనకు శేషనాగు, పైన త్రిశూలము, మనకు గణపతి సిట్టింగ్ లుకింగ్ కూడా మీరు చూడొచ్చు. హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇంకా కాస్ట్యూమ్ వర్కింగ్ అది ఇది అయినాకనైతే ఇంకా మస్తు ఉంటుంది గణపతి అయితే. మళ్ళీ ఇది అది సేమ్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కలరింగ్లు అయితే ఈ మూడింటికి అయితే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు వీటికి సోఫాలు రాలే, ఇంకా వీటికి మనకు సోఫాలు కూడా అటాచ్మెంట్ అయితే చేసారు. సోఫాలు అట్లనే మనకు ఇటు సైడ్కు కుర్చీ కూడా మనకు ఒక డిజైన్ కూడా పెట్టడం జరిగింది. ఇంకో సెకండ్ విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ముంబై మోడల్లో ఇక ప్రణవన్న కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, నేను కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చెప్పాను కదా. కంప్లీట్గా వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం మనకు ప్లైవుడ్ కూడా చేయడం జరిగింది వర్క్. దానిపైన వచ్చేసి మనకు డిజైన్ ముంబై మోడల్లో చాలా ఇది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మేబీ ఒక 10 feet గణేష్ మహారాజ్. అండ్ మనకు బ్యాక్ డ్రాప్లో చూసుకున్నట్టయితే మనకు శేషనాగ్ మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం శేషనాగ్ అయితే రావడం జరిగింది. అండ్ మనకు గణేష్ మహారాజ్ బ్యాక్ సైడ్ మాత్రం శేషనాగులు అక్కడ దాకా ఉన్నాయి కదా. దాని తర్వాత వచ్చేసి మనకు త్రిశూలం. ఈ త్రిశూలం చూస్తేనే మనకు అర్థమైపోతుంది మహాదేవ్ అని. మీరు కామెంట్లో తప్పకుండా మాత్రం మహాదేవ్ అని మాత్రం కామెంట్లో టైప్ చేసి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ముంబై మోడల్ గణేష్ మాత్రం మొత్తం ఉన్నాయి. మనకు ఓన్లీ 10 feet విత్ బ్యాక్గ్రౌండ్ అండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇంకా కొంచెం లోపలికి అయితే చూద్దాం ప్రణవ్. లోపల కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసిరా మీరంటే మన గణపతికి సంబంధించిన ఆర్చీలు అయితే తయారవుతున్నాయి ఇక్కడ. అండ్ ఫ్రెండ్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే మన కోట్లలో ఎప్పుడైనా మనకు ఒక హైదరాబాద్ స్టైల్ జంబో స్టైల్ ఉండేది. కానీ ఈ ఇయర్ 2024 అయితే మనకు వచ్చేసి అయితే మనకు ముంబై మోడల్ ఇంకా ఫస్ట్ టైం అన్నమాట. ఈ ఇయర్ అయితే కొత్తగా స్టార్ట్ చేసేది ముంబై మోడల్స్ అయితే వచ్చేసి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గణపతి చూడొచ్చు. మనకు మహారాష్ట్ర స్టైల్ గణపతి వచ్చేసి మంచిగా మన సింహాసనం మీద కూర్చున్న గణపతి. మీరు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే చూడొచ్చు. ఇదైతే మనకు డిఫరెంట్ అన్నమాట. శేషనాగు అట్లనే పైన సైడ్లకి అయితే వచ్చేసి వచ్చింది. అట్లనే ఒక్కసారి మీరు గణపతి దగ్గరికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. దీని ఫినిషింగ్ ఇట ఇది మనకు. మరి అట్లనే తొండం కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఈ మోడల్కి. అట్లనే ఒకసారి మనం లోపలికి కూడా పోదాం. అట్లనే ఎవరైతే చూస్తారో ఒక లైక్ అయితే కొట్టేసేయాలి. అట్లనే ఒక షేర్ అయితే వేసేసేయాలి ఫటాఫట్ మన వరంగల్లో అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక గణేష్ మహారాజ్ అయితే ఇప్పుడు మన ప్రణవన్ అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరిగింది కదా. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి ఏంటంటే మహారాజా మోడల్ గణేష్ మహారాజ్. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకు శేషనాగ్. అండ్ మనకు పైన చూసుకున్నట్టయితే మనకు ఫైర్. ఈ ఎగ్జాక్ట్ హైట్ వచ్చేసి మనకు ఒక 12 feet గణేష్ మహారాజ్. మీకు ఈ గణేష్ మహారాజ్ నచ్చినట్టయితే మాత్రం అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీకు ఆ కాంటాక్ట్ కూడా మీరు కాల్ చేయొచ్చు. ఎందుకంటే కొత్తగా షెడ్ పెట్టినప్పుడు మాత్రం తప్పకుండా మాత్రం వాళ్ళు మనకు చాలా తక్కువలో అయితే మాత్రం రేట్స్లలో మాత్రం ఇస్తారు మనకు. అండ్ అలానే మీరు కొత్తగా పెట్టిన కదా అని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. చాలా బ్రహ్మాండమైన ఫినిషింగ్. ఎందుకంటే
అన్న వచ్చేసి మన గణేష్ అన్న గణేష్ అన్న వచ్చేసి మనకు చిన్నప్పటి నుంచి అనే ఇదే ఫీల్డ్ ఉన్నాడు కాబట్టి మనకు మంచి ఫినిషింగ్ ఇస్తాడంటే నేను అనుకుంటున్నా. అండ్ అలానే అన్నతో కూడా నేను మీకు మాట్లాడిస్తాను తప్పకుండా. నమస్తే గణేష్ అన్న, మనకు చెప్పనన్నా మీ పేరు? గణేష్. మన కలర్స్ పేరు? వినీష్ కలర్స్. వినీష్ కలర్స్ కదా. అయితే ఇప్పుడు మనకు ఇప్పుడు పెట్టిన షెడ్ వర్క్ చేసింది కానీ ఈ సంవత్సరం ఏంటంటే నాకు సొంతంగా నేనే అన్న. అయితే మీరు ఈ చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మనకు ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాలు అనుకున్నాయన్న? అన్న మనకు ఇక్కడ వచ్చేసి 10 నుంచి 8, 10 నుంచి లాస్ట్ 15, 15 వరకు 15. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి మీ పేరు గణేష్ అండ్ మీరు తయారు చేసేది కూడా గణేష్ మహారాజ్ కదా, సేమ్ అలా యాస్టిషన్ మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు మీకు ఏమన్నా మన సైడ్ నుంచి కస్టమర్స్ ఏమైనా వస్తే మనకు ఏమన్నా తక్కువలో ఏమైనా ఇవ్వగలుగుతారా? మా వరంగల్ వాసులు వస్తాయి. ఓకే రానా అంటే ఇప్పుడు కలరింగ్ తర్వాత మనం చెప్పచ్చు మనకి ప్రైస్ ఎంత పడుతుంది అన్నీ ఇంకా డిసైడ్ కాలేము. తర్వాత వస్తే వాళ్ళు మనం తక్కువ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి వస్తారు కాబట్టి 1000-2000 అటు ఇటు చేసి తక్కువ చేద్దాం. ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు చేసిందన్న? ఇప్పటివరకు అన్న ఒక 45 అయింది, ఇంకో 60 వరకు వస్తుంది. ఫ్రెండ్స్ చూసిరు కదా మన గణేష్ అన్న మాట్లాడింది అయితే మన వీడియోలో కూడా అన్న మాట్లాడిండు, అట్లనే అన్న వీడియోలో కూడా మాట్లాడిండు. మన వరంగల్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నా సరే ఒకసారి విజిట్ చేయండి. మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి ఇక్కడ. మనకు ముంబై మోడల్ ఉంది, అట్లనే హైదరాబాద్ స్టైల్ ఉంది. ఇంకా ఇయర్ అయితే మనకు రామ్ మందిర్ అయితే స్థాపన అయితే జరిగింది కదా, సో దాని మీద కూడా ఒక కాన్సెప్ట్ గణపతి అయితే ఉంది మనకు. ఆంజనేయ స్వామి, రాముడు, అట్లనే మధ్యలో గణపతి. ఆ గణపతి కూడా మీకు చూపిస్తాం వీడియోలోనైతే, ఎక్కడ స్కిప్ చేయకూడదు. చలో ఇప్పుడైతే మనం అటు వెళ్ళిపోదాం. కూడా చెప్పండి అన్న. చెప్తాను మీకు, చెప్పండి. 8074664390. ఓకే అన్న. ఫ్రెండ్స్ అట్లనే మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ పెడతాం. మీకు నచ్చితే అన్నని కాంటాక్ట్ కూడా కావచ్చు, అన్న మీ కాల్ కూడా రిసీవ్ చేసుకుంటాడు. చలో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ గణపతి చూసిరు కదా, మనకు జంబో మహారాజ్ బొజ్జ గణపతి. హైలైట్ ఏంటంటే మీరు తొండం మీద వర్క్ అయితే చూడొచ్చు, మనకు డైమండ్ వర్క్ అయితే వచ్చేసి హైలైట్ అంటే హైలైట్ ఇచ్చిర్రు. మంచిగా మనకు పూజలతోటి అట్లనే మంచిగా మనకు ఫినిషింగ్ తోటి ఇచ్చిర్రు. అట్లనే మీరు తొండం కూడా చూడొచ్చు, మంచిగా డిఫరెంట్ ఉంది మనకు తొండం అయితే వచ్చేసి. మనకు తొండం ఒకటే కాదు, బాడీ మొత్తం అసలు జ్యువెలరీ వర్కే. ఒకసారి మీరు పైన కిరీటమైనా చూసుకోవచ్చు, మనకు చెవులలో అయినా, అట్లనే మనకి ఇక్కడ బొజ్జ మీద అయినా ఈ హారం అయితే చూసారు కదా మీరు, హైలైట్ ఇచ్చిర్రు. అట్లనే మనకు మూషి మహారాజ్ అయితే ఇక్కడ వచ్చారు సైడ్కి కింద. ఫ్రెండ్స్ అట్లనే మీరు ఒకటి ఇక్కడ చూసుకోవచ్చు, మనకు అటు ఇటు చేతులలోనైతే మనకు వచ్చేసి ఇటు సైడ్ శివుడు, అటు సైడ్ అయితే మనకు పార్వతీదేవి. అంటే అక్కడ క్లాత్ పడిపోవడం వల్ల కనిపించట్లేదు మీకు. ఇక్కడ గణపతిలో మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ ఈ సైడ్ అయితే పార్వతీదేవి అయితే వస్తుంది, మీరు చూసిరు కదా. ఫ్రెండ్స్ ఈ గణపతి అయితే దాదాపు ఫీట్స్ అయితే వచ్చేసి ఉంటుంది అనుకుంటున్నా, ఒక 10 అయితే గణపతి, ఒక 10 ఫీట్లు అయితే ఉంటుంది గణపతి. చూసిరు కదా, కలరింగ్ అయినా కానీ అయితే గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. మళ్ళీ ఏమని చెప్పారంటే కలరింగ్ గురించి కూడా అన్న, మనం అలాంటి ఇలాంటి కలరింగ్ అయితే వాడడం, మంచి మంచి కలర్స్ అయితే వాడతాం, మంచి క్వాలిటీ ఉన్న కలర్సే అది. ఫ్రెండ్స్ మీరు అన్నట్టే రామ్ మందిరం అయితే గణపతి అయితే అని చెప్పినాం కదా, ఆ గణపతి చూసిన ముందైతే ఫస్ట్ ఒక లైక్ అయితే కొట్టేసేయాలి. ఫస్ట్ అయితే అందరూ ఒకసారి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అనేది వేసుకొని ఒకసారి మీరు గణపతి అయితే చూడొచ్చు. ఒకసారి లాంగ్లో చూద్దాం మనం గణపతి కూడా. ఫ్రెండ్స్ ఇటు సైడ్ అయితే మనకు వచ్చేసి శ్రీరాముడు బాణం పట్టుకున్నారు, స్టాండింగ్ పొజిషన్. ఇటు సైడ్ అయితే మనకు వచ్చేసి ఇటైతే మనకు వచ్చేసి హనుమంతుల వారు. ఇక్కడ కూడా మనం చూడొచ్చు బజరంగ్ బలి, చూసిరు కదా. అట్లనే మనకు మధ్యాహ్నం అయితే గణపతి మహారాజ్ సెట్టింగు. గణపతి కూడా హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు. మన గణపతికి అంతే ఇచ్చారు, మన రాముడికి అట్లనే హనుమంతుని కూడా జ్యువెలరీ వర్క్ కూడా మస్తు ఇచ్చారు. ఇక మీరు బ్యాక్ డ్రాప్ అయితే చూడొచ్చు, అయోధ్య అని చెప్పినా కదా, పైన అయితే అయోధ్య మీరు చూడొచ్చు. ఒక్కసారి అందరూ ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అనేది తీసుకొని ఒక లైక్ అయితే కొట్టేసేరి, అట్లనే షేర్లు కూడా వేసేసేరి. అట్లా మనం ఈ వర్క్ అయితే చూసారు కదా, కలరింగ్ అయినాకనైతే గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. అసలు కలరింగ్ అయినాక కూడా వీడియో వస్తుంది అన్న దాంట్లోనైతే. అండ్ ఇక్కడ నుంచి ఇవన్నీ సేమ్ మోడల్స్ మనకు, ఇవన్నీ అయితే అట్లే ఇక్కడ ఇంకొకటి డిఫరెంట్ ఆర్చ్ అయితే తయారు చేసారు. ఇది ఏ గణపతి మరి ఇంకా ఫినిషింగ్ అయితే కాలేదు మనకు, ఆర్చ్ ఫినిషింగ్ మంచిగా లోపల ఇట్లా మంచిగా డిజైనింగ్ అయితే ఇచ్చారు. ఇవి కూడా శేషనాగులే కానీ సింగిల్గా అయితే ఇచ్చారు డిజైనింగ్ అయితే. అట్లే ఇక్కడ ఇదంతా సేమ్ ఒకటే, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకటే. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు గణపతి అయితే చూడొచ్చు, ఇది మనకు డిఫరెంట్. మంచిగా పీఠ మీద కూర్చున్న గణపతి. బ్యాక్గ్రౌండ్ అయితే మనకు ఆర్చ్ అయితే హైలైట్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఇంకా ఫుల్గా ఫినిషింగ్ అయితే కాలేదు. ఆర్చ్ అయితే ఇంకా ఫినిషింగ్ అయితే హైలైట్ ఉంటుంది.
ఈ ఆర్చీలను అయితే మనకు వచ్చేసి కలశ్యము పువ్వులు అట్లానే దేవతలు అయితే వస్తుంది. ఇంకా పూర్తిగా వర్క్ కాలేదు కాబట్టి మీకు అది మేము క్లోజ్లో అయితే చూపెడతలేం. సో ఫ్రెండ్స్ ఇక్కడ దాకా సేమ్ గణపతులు ఇవే. ఇప్పుడు నేను చెప్పిన ఆర్చి ఫినిషింగ్ గణపతులే, ఇంకా మొత్తం అయితే కాలేదు మనకు వర్క్ అయితే వచ్చేసి. సో ఇదన్నమాట మన వినీష్ కళ ఆర్ట్స్ని అయితే. ఇంకా మోడల్స్ వస్తాయి అని చెప్పి అన్న కూడా అన్నాడు కదా, ఇంకా మోడల్స్ వస్తాయి. అట్లనే మేము కలరింగ్ అయినాక కూడా వీడియో చేస్తాం. ఇది ఎపిసోడ్ నెంబర్ 1 మాత్రమే. ఓకే, ఇప్పుడైతే వీడియో ఇక్కడికి అయితే మనం ఎండ్ చేసేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. అట్లనే చలో సంతోషానా ఏమో